demonstrated lack of commitment and integrity in safeguarding the financial and economic health of the newly formed state, pleading ignorance of crucial financial decisions relating to the project. He simply said, I don't know what is happening. Then I will quickly go through the what the terms of reference we have given and what the Ghosh Commission report has said. Conclusion on terms of reference. The report systematically dissects the various stages of the Kaleshwaram project, highlighting critical failure at each stage. Then to inquire into the negligence, irregularities and lacunae in planning, design and construction of Medigadda, Annaram and Sundilla barrages. ఎవరి నిర్లక్ష్యం వల్ల, ఎవరి మరి ఇర్రెగ్యులారిటీస్ వల్ల, ఎవరి లోపం వల్ల ఈ మూడు బ్యారేజెస్ అంటే వాళ్ళు ఇది ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో sole decision of the Chief Minister. The decision to construct the barrages of Medigadda, Annaram and Sundilla was a sole and individual decision of then Irrigation Minister and Chief Minister. There was no formal decision of the government in this regard. Suppression of expert report. అంతకుముందు 5 రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్లు ఎవరైతే వారినే కేసీఆర్ గారే శాసనసభలో ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ అన్నారు, వాళ్ళ రిపోర్ట్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి దే గో హెడ్ విత్ ది మేడిగడ్డ బ్యారేజ్. నెక్స్ట్, మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్ట్. తుమ్మడి ఎటు దగ్గర నీళ్లు లేవని షిఫ్ట్ చేశారు, అది కరెక్ట్ కాదని చెప్పి కమిషన్ చెప్పింది. ల్యాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్. ఈ స్థాయి ప్రాజెక్ట్ ని తప్పనిసరిగా క్యాబినెట్ ఆమోదం ఉండాలి. క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్ నిర్మాణం చేయడం ఇది చట్ట వ్యతిరేకం, ఇల్లీగల్, ఇర్రెగ్యులర్ అని చెప్పి జస్టిస్ ఘోష్ కమిషన్ has placed in the report. Absence of comprehensive DPR and parallel work. మీరు వినాలి, మీరు works were awarded and commenced even before the DPR was finalized or vetted by Central Water Commission. The CWC noted that the project's cost estimate was being examined as late as May 2018. Administrative approvals ఏమో మార్చి 2016లో ఇచ్చిండ్రు, కాంట్రాక్ట్లు ఇచ్చిండ్రు, పని మొదలు పెట్టిండ్రు. సిడబ్ల్యూసీకి ఏమో ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్స్ ఎగ్జామిన్ చేయడానికి మే 2018 కూడా అదే వర్క్ నడుస్తుంది. ది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత డిపిఆర్ వ్యాప్కోస్ గేమ్. అదేవిధంగా వ్యాప్కోస్ నుంచి ఫైనల్ డిపిఆర్ రాకముందే ఆనాటి ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసిండు. 11 ఫిబ్రవరి 2016లో కాళేశ్వరం ప్రాజెక్టు 71,000 కోట్లని ఆ లేఖ ఈ జస్టిస్ ఘోష్ కమిషన్ హస్ స్టేటెడ్. అంటే ఫైనల్ డిపిఆర్ రాలేదు, ఆనాటి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి లేఖ రాస్తాడు, ఈ ప్రాజెక్ట్ కాస్ట్ ఇంత అవుతుందని. అదేవిధంగా KPCL's failed role. The Kaleshwaram Irrigation Project Corporation Limited established a special purpose vehicle to plan, appraise, approve, release funds, implement, manage, operate, monitor and evaluate the project and seek financial support, has not played its role. It has only been raising loans and issuing checks. అదేవిధంగా CWC's advice on the project was to award on a turnkey basis, but the contracts were awarded on a lump sum basis. అదేవిధంగా ఈ రివైజ్డ్ అప్రూవల్స్ లో అన్ని విధాలుగా కాస్ట్ పెంచుతూ పోయిన విషయం కూడా జస్టిస్ ఘోష్ కమిషన్ is highlighted in several places. So I'm trying to speed up now. On revised estimates, on the estimates, Justice Ghosh Commission has mentioned several places. మరి పలుమార్లు ప్రస్తావించిండ్రు, ఎస్టిమేట్స్ ఎక్కువేసిండ్రు, పదే రివైజ్ ఎస్టిమేట్స్ పెంచిండ్రు, ఆ ప్రాజెక్ట్ కాస్ట్ ని several times they have raised the cost అనే విషయం వాళ్ళు మనవి చేశారు. This is not changing.
ఓకే. అదేవిధంగా ఓఎండ్ఎం యాక్టివిటీలో, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ యాక్టివిటీలో పూర్తిగా వైఫల్యం అయిన విషయం చాలా స్పష్టంగా ఘోష్ కమిషన్ పేర్కొన్నది. అదేవిధంగా అసలు ఏమీ ఓఎండ్ఎం లేదు. ఇనాగ్రేషన్ తర్వాత నీళ్లు నింపేసిండ్రు. ఆ తర్వాత అప్పుడున్న ఇంజనీర్లే స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అసలు ఏం మెయింటెనెన్స్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి గారు నీళ్లు నింపను, మేము నీళ్లు నింపేసినాం అంతే. అది నీళ్లు నింపే ఉన్నాయి. మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిన రోజు 10.5 టీఎంసీల నీళ్లు నేళ్ళ. అదేవిధంగా కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్ చాలా స్పెసిఫిక్ గా చెప్పింది ఇది ఘోష్ కమిషన్. కంటిన్యూస్ గా నీళ్లు ఈ స్థాయిలో మీరు స్టోరేజ్ చేసినందుకే ఈ బ్యారేజెస్ కొలాప్స్ అయిపోయినాయి. ఒక కారణం చెప్పడం జరిగింది. కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఓఎండ్ఎం, కంటిన్యూస్ ఇంపౌండింగ్ ఆఫ్ వాటర్, ల్యాక్ ఆఫ్ మాన్యువల్స్ అండ్ అగ్రిమెంట్. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ కే ఓఎండ్ఎం మాన్యువల్ లేదు. మరి ఓఎండ్ఎం యూనిట్స్ ఇన్ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్, అదేవిధంగా క్వాలిటీ కంట్రోల్ ఏమీ చేయలేదు. మరి ఆ విషయంలో కూడా చాలా విషయాలు ఘోష్ కమిషన్ రిపోర్ట్ హస్ గివెన్. ఐల్ గివ్ ఏ కాపీ ఆఫ్ దిస్ పీపీటీ టు యూ. డిజైన్ డెఫిషియన్సీస్ నేను మధ్యలో కొన్ని చదువుతున్నాను. ది బ్యారేజెస్ డిజైన్డ్ ఆన్ పర్మియబుల్ ఫౌండేషన్స్ were utilized as storage structures, which is against standard practices. Designs were prepared without proper field studies and investigations and with inexplicable delay. Construction defects. In Medigadda, a cavity is filled with soil instead of sand, and inferior construction of plinth slab and joint were observed at Pier 20. Discrepancies in concrete testing, shooting flows and high shooting velocities, inadequate quality control. మరి అదే విధంగా వాళ్ళు ఆనాడు ఈ ప్రాజెక్టు పూర్తయితున్న సమయంలో వాళ్ళు చేసిన ఇన్కరెక్ట్ అండ్ క్యాజువల్ వే, wrongful completion certificates, extension of time granted in a casual manner without penalty on agencies, alleged wrongful collusion with agencies, premature release of bank guarantees, relaxation of contract conditions. మరి ఇవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ లో ఎన్ని లోపాలు జరిగాయో చాలా స్పష్టంగా మరి ఘోష్ కమిషన్ హస్ పాయింటెడ్ అవుట్ ఆల్ దీస్ థింగ్స్. ఐ జస్ట్ క్విక్లీ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. అదే విధంగా దీనికి పొలిటికల్ హెడ్స్ ఎవరు రెస్పాన్సిబుల్? ఐఏఎస్ ఆఫీసర్స్ రెస్పాన్సిబుల్, ఇంజనీర్స్ రెస్పాన్సిబుల్, ఫెయిల్యూర్ ఆఫ్ ఏజెన్సీస్ రెస్పాన్సిబుల్ టు టేక్ అప్ ద డ్యామేజ్ వర్క్, కేఏపీసీఎల్ రెస్పాన్సిబిలిటీ, ఫండింగ్ అండ్ లోన్స్, lack of financial discipline, ఇన్సూరెన్స్ అండ్ డ్యామ్ బ్రేక్ అనాలిసిస్. ఆనాటి ముఖ్యమంత్రి గారు సోల్ డెసిషన్ మేకర్ ఫర్ మేడిగడ్డ, అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్, functioned as administrative executive, directed impounding of water at barrages peril. అంటే బ్యారేజ్ ప్రమాదకరంగా చేరే వరకు నీళ్లు నింపి ఉంచాల్సిన పరిస్థితి ఆయన ఆదేశాల వల్ల ఏర్పడది. Liable for irregularities and illegalities. Then irrigation minister, liable for irregularities, allowed chief minister to fulfill desires. Then Minister for Finance and Planning, tacit perpetrator, oblivious, ignorant of financial implications and rules, lacked commitment and integrity in safeguarding state finances. అదే విధంగా ఆనాటి అధికారులు శ్రీ ఎస్కే జోషి గారిని liable for serious lapses, శ్రీమతి సబర్వాల్ liable for action, not named individually, additional secretary finance, finance secretary, secretary irrigation liable for action, principal secretary, special CS in irrigation department liable for negligence and connivance, all members of Kaleshwaram Corporation Board collectively liable for financial decisions. Muralidhar Rao garu, engineer in chief, liable for dishonest suppression and overreach of authority. Members of high powered committee
liable for gross irregularities and facilitating illegal decisions. E&C Venkateshwarlu liable for action. Hariram C. Kaleshwaram liable for action. Then all the CDO engineers, Mr. T. Srinivas, A. Narendra Reddy, then several engineers, and most of the executive engineers and SCs who are involved in the barrage construction have been held for liable for appropriate action by the Ghosh Commission. Then I don't want to keep on repeating the names of the engineers. Then in the dam safety engineers, also very clearly the Ghosh Commission has found that the executing agencies L&T, Afcons and Navayuga have been hand in glove with the project authorities, acted with